నమస్తే, నా పేరు రంగా. రాత్రి 'రుద్రవీణ' అనే సినిమా చూశాను. అది 1988లో 37 సంవత్సరాల క్రితం బాలచంద్ర, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సినిమా అది. అయితే అప్పుడు చూసినప్పటికంటే ఇంకా కాస్త అవగాహన పెరిగిన తర్వాత చూసిన తర్వాత ఆ సినిమా చాలా చాలా గొప్ప సినిమాగా కనిపించింది. ఎందుకంటే బాలచంద్రు అనేక సామాజిక సమస్యల మీద తీశాడు. ఈ సినిమా చిరంజీవి కెరియర్లోనే ఒకే ఒక బెస్ట్ సినిమా చెప్పాలంటే అది 'రుద్రవీణ'. అది ప్రధానంగా కళ కోసం కాదు, ప్రజల కోసం అని, ప్లస్ సాంప్రదాయాలు అనేవి మనుషుల్ని కలిపి ఉంచాలి, ఆనందంగా ఉంచాలి, తప్పితే వెనక్కి తీసుకెళ్ళకూడదు అనే సందేశం ఒకటి, కుల వివక్ష మీద. ఈ మూడు ప్రయోజనాలు కాక ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు, మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలనే దాని మీద చాలా ఆథెంటిక్గా చెప్పిన సినిమా అది. అయితే ఈ సినిమా అత్యంత క్లాసికల్గా నిలబడిపోవటానికి మరొక ప్రధాన కారణం సీతారామ శాస్త్రి గారి పాటలు. బాలచంద్ర గారు ఈ సినిమా గురించి ఆలోచించిన దానికంటే కూడా దాన్ని మరింత గొప్పగా ఈ సినిమా నిలబెట్టడానికి సీతారామ శాస్త్రి గారి పాటలు ఎంతగానో దోహదం చేశాయి. ఈ సినిమాకి అప్పట్లో 3 జాతీయ అవార్డులు రావడం జరిగింది. 1988లో నాకు బాగా గుర్తుంది, రేడియోలో గిలిగా గిలిగిలిగా గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసిగా కవ్వింతగా అటువంటి పాటలు వస్తున్న టైంలో సిరివెన్నెల పాట వెంటనే వచ్చింది. విరించినై విరచించితిని అసలు ఆ ఒక్క పాట వినగానే అసలు ఎవరు ఈ పాట రాసింది అని పేరు వెతుక్కునే పరిస్థితి తీసుకొచ్చాడు. నాకు ఈ సందర్భంగా ఒక పోలిక గుర్తొచ్చింది. 1961లో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి గారుల సినిమా 'వాగ్దానం'. ఆ 'వాగ్దానం' సినిమాలో ఒక హరికథ కాలక్షేపంలో సీతా స్వయంవర ఘట్టం గురించి ఒక గేయం ఉంటుంది. దాని పేరు 'శ్రీ నగజా తనయం' అని మొదలవుద్ది. ఆ గేయం రాసింది శ్రీశ్రీ గారు. దాంట్లో ఒక అద్భుతమైన పదప్రయోగం చేశాడు ఆయన. ఒక్క నిమేషమునందే నయము జయమును భయము విస్మయము గదురా అంటే సీతాదేవికి శ్రీరాముడు లాంటి మంచి భర్త దొరికాడు అని నయము కలిగింది. అలాగే సీతాదేవిని స్వయంవరంలో పొందినందుకు శ్రీరాముడికి జయం కలిగింది. అలాగే భయం దేనికంటే మిగతా పోటీదారులందరికీ ఒక మహావీరుణ్ణి చూసినందుకు భయం కలిగింది. విస్మయం ఎందుకు కలిగిందంటే సభలో ఉన్న అందరికి కూడా ఒకసారిగా విస్మయం కలిగింది ఎవరైతేనో అని. అలాగే సీతారామ శాస్త్రి గారు సిరివెన్నెల పాటలు రాసినప్పుడు ఒక్కసారిగా తెలుగు సినీ సమాజానికి నయము కలిగింది, మంచి కవి దొరికాడు అని. అలాగే సీతారామ శాస్త్రి గారికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి జయము కలిగింది ఆయనకి. మిగతా కవులకి, పాటల రచయితలకి భయం కలిగింది. సినీ సాహితీ ప్రియులందరికీ విస్మయం కలిగింది. ఆ విధంగా చెప్పొచ్చు. అది ఆయన క్లాస్ హీరోలకైనా, మాస్ హీరోలకైనా, లేదా దర్శకులు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళకి ఆయన స్థాయికి తగ్గకుండా రాసి సాహితీ ప్రియుల స్థాయిని పెంచాడు. ఆయన చనిపోయి కూడా 4 ఏళ్ళు దాటింది. నాకు గుర్తున్నంతవరకు ప్రముఖ సినీ నటి భానుమతి గారు చనిపోయినప్పుడు ప్రముఖ మాటల రచయిత డివి నరసరాజు గారు భానుమతి గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని ఒక కాలం రాశారు ఒక పత్రికలో. అలాగే సీతారామ శాస్త్రి గారు ఆలోచన పరుల జీవితాలను మార్చగలిగే శక్తివంతమైన పాటలు రాసి వెళ్ళిపోయాడు ఆయన. ఎటువంటి పాటలైనా సరే, ఉదాహరణకి రాఘవేంద్రరావు, సోన్ బాబు కాంబినేషన్లో 'దేవత' అనే సినిమా వచ్చింది. వెళ్ళు వచ్చి గోదారమ్మ వెళ్ళాకిలా పడ్డాదమ్మా అని రాశారు రైటర్ గారు. అలాంటి సందర్భమే బి గోపాల్, బాలకృష్ణ ఇంకా మాస్ సినిమా 'లారీ డ్రైవర్' అనే సినిమాలో అదే శృంగారం రాయటానికి శాస్త్రి గారు ఒక చరణంలో
పడుచు ఎదే రెండు ఒకటే దాదాపు మీనింగ్, కానీ ఎంత ఉన్నతమైన ప్రజెంటేషన్ అది. అలా ఉంటాయి అన్నమాట ఆయన పాటల్లోంచి నేను అర్థం చేసుకున్నది నాకు అర్థమైన స్థాయిలో కొంచెం మీకు అర్థమయ్యేలా చెబుదామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ప్రధానంగా రుద్రవీణ పాటల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 7-8 పాటలు ఉన్నాయి దాంట్లో. ప్రతి ఒక్కటి అత్యంత ప్రయోజనకరమైన పాటలు అన్నమాట. బాలచంద్ర గారు దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో బాలచంద్రకి ముందు బాలచంద్రకి తర్వాత అనే నానుడు ఉండేది. అలాగే ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ బాలచంద్ర గారి దగ్గర ఒక్క సినిమాకైనా డైరెక్టర్గా పనిచేయాలన్న కోరిక ఉంది, ఆయన అడిగాను కూడా అని చెప్పి అన్నాడు. అయితే అది అతన్ని హానర్ చేయడానికి కాంప్లిమెంట్ కింద చెప్పి ఉండొచ్చు. అంటే అంత గొప్ప దర్శకుడు ఆయన. ఎటువంటి ప్రయోజనం లేకుండా ఏ సినిమా తీయడు, పైగా తనదైన ముద్రతో తీస్తాడు ఆయన. అందుకని రుద్రవీణ సినిమా పాటల గురించి చెప్పుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ.